హలో అండి. మనం ఏం చేసుకోవాలో తెలియనప్పుడు రోజు టిఫిన్కి ఒకటి, లంచ్కి ఒకటి, డిన్నర్కి ఒకటి చేసుకోలేం కదా. ఇలా పూరీలు ఇలా ఆలూ కర్రీ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్కి అన్నిటికీ సరిపోతుంది. అందుకోసం ఇప్పుడు ఆలూ మసాలా కర్రీ కోసం ఆలూస్ ఉడకబెట్టుకోవాలి. 2 విజిల్స్ కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ వస్తే ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, మూత తీసి పక్కన పెట్టుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజులో కట్ చేసి పక్కన పెట్టుకొని ఇందుకోసం మసాలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం కొంచెం కొబ్బరి వేసి అందులోకి చెక్క, లవంగాలు వేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు వేసుకోవాలి, 7-8. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని అందులోకి 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు వేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. చాప్డ్ ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఒక టమాటా కట్ చేసి వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మసాలా పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఈ మసాలా కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఉడికించిన ఆలు వేసుకొని 2 నిమిషాలు అలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. అలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొద్దిగా మసాలాలన్నీ పట్టే వరకు మూత తీసి 2 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ పెంచుకొని మూత పెట్టుకొని చూడండి. 5 మినిట్స్ తర్వాత అయిపోయింది కదా ఆలూ కర్రీ. ఇది ముందే ఆలు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆలూ కర్రీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే, అయిపోయింది ఆలూ కర్రీ. ఇలా చేసుకుంటే లంచ్లోకైనా, డిన్నర్లోకైనా, బ్రేక్ఫాస్ట్కైనా అన్నిటికీ సరిపోతుంది. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. మనం ఒక రోజంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ కర్రీ చేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. కార్తీక మాసం అయితే చికెన్ తిన్న ఫీల్లో ఉంటుంది ఈ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.